కామెంట్ పెట్టిండ్రు. అంటే ఎందుకు అడిగారు ఆ మాట నాకు అర్థం కాలేదు. ఒక్కదాన్ని లొడల మాట్లాడుతున్నాండి. ప్లీజ్ ఒక కామెంట్ పెట్టండి, ఒక లైక్ చేయండి, కొంచెం నా గోస నా గోడు ఏంటో వినండి. అన్నదానాలు చేసుకునే నాకు యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ కూడా అవసరమా అంటారా? కాదండి. ఎందుకంటే మనము ఎంత సర్వీస్ ఇచ్చినా కూడా ఇంకా సర్వీస్ అవసరం అవుతుంది. సో నాకు లోకల్లో చేసే దాతల సహాయంతో 100 మంది భోజనానికి హెల్ప్ దొరుకుతుంది. దాతల కుటుంబాలు చల్లగా ఉండాలని కోరుకుంటున్నా. కాకపోతే ఇంకా కొంచెం అవసరం అవుతుంది. అప్పుడు నేను దాతలు ఇబ్బంది పెట్టలేను కదా. వాళ్ళ వాళ్ళ స్తోమత శక్తికి తగినట్టుగా కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు పుట్టినరోజులు, ఇంకా పెళ్లి రోజులు ఉంటే పెళ్లి రోజులకు మనకే సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఒక్కసారి వచ్చి హెల్ప్ చేసిన డోనరు రిటర్న్ వెళ్ళట్లేదు. సో వాళ్ళు చేసిన హెల్ప్ని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేస్తున్నామని వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తున్నారు. కాకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది కదా, మనం దీన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు, మనమేమి తప్పు చేయట్లేదు కదా అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ ఛానల్ పెట్టుకోవడం జరిగింది. నాకు ఛానల్లో మంచి సపోర్ట్ వచ్చింది. స్టార్టింగ్లో సర్వీస్ వీడియోస్ ఎక్కువ కోరుకుంటున్నారు నా నుంచి. కాకపోతే అర్థం చేసుకోండి, ప్రస్తుతము నాకు లోకల్లో చేస్తున్న దాతకు నేను అన్నదానాలు చేసి ఫుడ్ అందించడము ఫస్ట్ రిక్వైర్మెంట్గా పెట్టుకున్నా. ఆ రిక్వైర్మెంట్ తీరిన తర్వాత నేను సర్వీస్ వీడియోస్ కూడా చేస్తున్నా. చూడండి, నిన్న పెట్టాను ఒకటి. ఒక తాతయ్యకు కుష్టి వ్యాధి వచ్చి చేతి అంతా వేళ్ళు తినేసినాయి. అదొక వింత వ్యాధి అనమాట. నిన్ను సెకండ్ పర్సన్ అలా చూడడము. ఒక అమ్మమ్మకు బిఫోరు కాలు వేళ్ళన్నీ తినేసి ఆమె చనిపోయింది పురుగులు పడి. ఈ తాతయ్య సెకండ్ పర్సన్ అనమాట. ఎంత ట్రీట్మెంట్ చేసినా ఏంటి అనేది ఇంతవరకు ఎవరికి తెలియలేదు. వాళ్ళ కుటుంబం ఉండి అతని దగ్గర ధనం ఉండి సంపాదన ఉంటే ఆ కుటుంబం అతన్ని వదిలేస్తారా? వదిలేయరు. అతని దగ్గర సంపాదన ఏం లేక. సోను రాజు గారు హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎక్కడి నుంచి చూస్తున్నారు? థ్యాంక్ యూ. ఆ తాతయ్యకు నిజంగా డబ్బులు ఉండి ఆ తాతయ్య దగ్గర ఏదైనా పెన్షన్ వచ్చి ఉండి ఇంకా ఆస్తులు చాలా ఉంటే ఆ కుటుంబం వదిలేయకపోదురు. అతని దగ్గర ఏమి డబ్బు లేదు కావచ్చు నాకు తెలిసి, ఇంకెలాంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అతని దగ్గర లేకపోబట్టి వదిలేసిండ్రు, రోడ్డు మీద వదిలేసిండ్రు. అతనికి కుడి రెండు చేతుల వేళ్ళు కూడా మొత్తం ఇట్లా వేళ్ళు తినేస్తున్నాయి. పురుగు వచ్చి తినేస్తే ఎట్లా ఉంటుంది, బ్యాడ్ స్మెల్ అతని దగ్గరికి వెళ్ళడానికి. అలాంటి వాళ్ళకి నేను ఫుడ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తా అంటే ఫస్ట్ నా దగ్గర కొందరు దాతలు ఇచ్చిన పాత బట్టలు కలెక్ట్ చేసి పెట్టుకుంటా. వాళ్ళకు ఫుడ్ ఇవ్వడానికి ముందు నాకు వీలైనంత వరకు పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి రోడ్ల మీద, పబ్లిక్ టాయిలెట్స్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి ఫస్ట్ అయితే నేను ఆ పబ్లిక్ టాయిలెట్స్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి అవసరమైతే ఒక 20-10 రూపాయలు ఎక్కువ ఇచ్చైనా స్నానం చేయించేదాన్ని. ఇప్పుడైతే నా దగ్గర వాళ్ళు డబ్బులు తీసుకోవట్లేరు. చాలా మంచి వాళ్ళు ఉన్నారు, బీహార్ అస్సాం నుంచి వచ్చి ఆ పబ్లిక్ టాయిలెట్స్ దగ్గర వాళ్ళు కాంట్రాక్ట్ పట్టుకుని వర్క్ చేస్తారట. స్టార్టింగ్ అయితే ఒక 50 రూపీస్ తీసుకున్నారు 2 చోట్ల. నెక్స్ట్ ఎప్పుడైతే వెళ్ళినో వాళ్ళు నాకైతే 2 చేతుల దండం పెట్టారు. ఏంటంటే అమ్మ మీరు ఇంత మంచి పని చేస్తున్నారు, మీ దగ్గర మేము డబ్బులు తీసుకోము, మీరు ఎవరిని పంపించినా అమ్మ పంపించింది అని చెప్తే చాలమ్మా, మేమే వాళ్ళకి సోప్స్ ఈవెన్ ఏమంటారు షాంపూస్ ఇచ్చి స్నానం చేయించుకోమని చెప్తామమ్మా అని అయితే వాళ్ళు నా దగ్గర ఇప్పుడైతే డబ్బులు తీసుకోవట్లేరండి. స్టార్టింగ్ మాత్రం ఒక 2 టైమ్స్ 2 ప్లేసులలో తీసుకున్నారు. ఇంకా తర్వాత మాత్రము వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇలా మురికి బట్టలతో ఉన్న వాళ్ళని ఫస్ట్ వాళ్ళ టాయిలెట్స్ దగ్గర రానియరు కదా, వాళ్ళకి చెప్పిన అనమాట, అలా అలా ఉంచకూడదు, మనకు కొంచెము పుణ్యం వస్తుంది, వాళ్ళకు దేహము అంటే శరీరం శుభ్రం అయితే. నేను అన్నం ఇస్తున్నా కదా, ఒక 2 డేస్ 3 డేస్ అన్నం పెట్టిన తర్వాత వాళ్ళకి ఏమైందంటే ఆకలి, కడుపు చావ చచ్చిపోయి ఉంటుంది. కడుపు తినక తినక అన్నం తినేసరికి వాళ్ళు ఒక్కసారిగా సొమ్మసిల్లిపోతారు. సో అలాంటి వాళ్ళకు నేను ఇట్లా ఫుడ్ ఇస్తూ సర్వీస్ చేస్తున్నాను. మీరు కూడా కొంచెం హెల్ప్ చేయండి అంటే వాళ్ళు నాకు చేయి పట్టుకోవడం కానీ, అంటే పైకి ఎక్కించడం కానీ ఏదైనా హెల్ప్ చేస్తూ, ఇంకా మీరు ఇంత మంచి సర్వీస్ చేస్తున్నారమ్మా మేము కూడా సపోర్ట్ చేస్తామని వస్తుంటారు. స్నానం చేపిస్తాను. ఆ పాత బట్టలు అంటే వాళ్ళ దగ్గర ఉన్న మురికి బట్టలు తీసేసి నా దగ్గర ఉన్న బట్టలు మాత్రం ఇస్తాను. ఇచ్చిన తర్వాత నేను వాళ్ళకు చెప్తాను అనమాట, ఊరు పేరు అడ్రస్ ఏమైనా చెప్పడము. వాళ్ళకు కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు. ఎండలో వానలో ఉండడం ఎందుకు, ఎక్కడైనా ఉంటారా, వేరే ఆశ్రమాలకి ఏమైనా వెళ్తారని అడుగుతాను. అలా ఒప్పుకొని ఇష్టపడిన వాళ్ళనైతే వేరే వేరే ఆశ్రమాలలో పంపించడం జరుగుతుంది. కొందరు ఇష్టపడరండి, రోడ్డు మీద బ్రతకడానికి అలవాటు పడిన వాళ్ళు, వాళ్ళ కుటుంబ వివరాలు బయటకు వస్తాయి, ఆశ్రమాలకు వెళ్తే ఫొటోస్ అట్లా ఉంటాయి కాబట్టి అని భయపడే వాళ్ళు చెప్పరు, ఏడుస్తారనమాట. ఇంకా నాకు వాళ్ళని ఎక్కువ బాధ పెట్టే అంత ఇష్టం ఉండదు. ఎందుకంటే జస్ట్ నేను వాళ్ళకు కడుపు నింపే పనే చేస్తున్నాను కాబట్టి కొంచెము అన్నం ఇచ్చినను, కడుపు నిండింది. ఇంకా తర్వాత వాళ్ళ ఒళ్ళు శుభ్రమైంది, కొంచెం రిలాక్స్గా
మళ్ళీ వెళ్ళినప్పుడు అయితే వాళ్ళు చాలా కన్ననీళ్ళు పెట్టుకో